రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ప్రసంగిస్తున్న బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ అన్నిటి మహేశ్వరరెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల గోస పండించినటువంటి పంటను అమ్ముకోలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర రైతన్నలు 6 కాలాలు కష్టపడి పండించినటువంటి పంట కనీసం అమ్ముకోలేక దళారుల బారిన మోసపోతున్నటువంటి సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు అకాల వర్షాలు, మరి జూన్లో వచ్చేటువంటి మాన్సూన్కి మళ్ళీ రైతులు సమాయత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ, లారీలు లేక, గన్నీ బ్యాగ్స్ లేక రైతులు గోసపడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటి వరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టక రోజొక సాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టోలో 10 పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజు రైతును మోసం చేశారు. ఒకవైపు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు. వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఎకరాకి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతు భరోసా నొప్పుకొని అది కూడా మీరు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. చివరకు వాళ్ళు పండించినటువంటి పంటను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచికి 4 కిలోల వడ్లను అధికంగా దోచుకుంటున్నమాట వాస్తవం కాదా? లారీలు లేక రైతులు గోసపడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు మొక్కజొన్నలు పూర్తిగా ప్రొక్యూర్మెంట్ చేయలేని పరిస్థితి ఉన్నది, ఇది వాస్తవం కాదా? గన్ని బ్యాగుల కోసం రైతులు నిలబడుతున్న మాట వాస్తవం కాదా? చివరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు లేక ఈరోజు రైతులు యార్డ్లలో కుప్పలు పోసుకొని యార్డ్లలోనే కాపలా పడుకుంటున్న మాట వాస్తవం కాదా? అదే మాదిరిగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. 80% కొనుగోలు పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.